అద్దె భవనాల్లో పాఠశాల హాస్టళ్ల నిర్వహణ అంటేనే అరకొర వసతులతో నెట్టుకురావడం, ప్రభుత్వంపై నెలకు వేలల్లో అద్దెల భారం. ఆ సమస్యలు అధిగమించాలంటే సొంత భవనాల నిర్మాణమే పరిష్కారం. ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలో కేజీబీవీలకి కొన్ని చోట్ల సొంత భవనాలు అందుబాటులో ఉన్న వాటిని సద్వినియోగం చేసుకోలేకపోతున్నారు. నిర్మాణం పూర్తయినా ప్రారంభానికి నోచుకోక విద్యార్థులు అవస్థలు పడుతున్నారు. నాగర్ కర్నూలు జిల్లా ఊర్కొండ, నారాయణపేట జిల్లా కృష్ణాలో కొత్త భవనాలు ప్రారంభించకపోవడం ప్రభుత్వ నిర్లక్ష్యానికి అద్దం పడుతోంది. ఇది నాగర్ కర్నూలు జిల్లా ఊర్కొండలో కొత్తగా నిర్మించిన కేజీబీవీ భవనం. గత ప్రభుత్వ హయాంలో జడ్చర్ల ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి 2019 ఫిబ్రవరిలో భూమి పూజ చేశారు. 2 నెలలు గడిస్తే 6 ఏళ్లు పూర్తవుతుంది. ఇప్పటికీ భవన నిర్మాణం అసంపూర్తిగా మిగిలింది. సిమెంట్, కాంక్రీటు పనులు పూర్తయినా విద్యుత్, డ్రైనేజ్, టైల్స్, తలుపులు, కిటికీలు సహా మౌలిక వస్తుల కల్పన పూర్తి కాలేదు. ఆ భవనాన్ని అందుబాటులోకి తెస్తే 237 మంది విద్యార్థులకు విద్యా, వసతి సౌకర్యాలు కల్పించవచ్చు. ఊర్కొండలో నిర్వహించాల్సిన కేజీబీవీని సొంత భవనం లేకపోవడంతో కల్వకుర్తిలో అద్దె భవనంలో నిర్వహిస్తున్నారు. ప్రైవేట్ భవనం కావడంతో సౌకర్యాలు లేకపోవడంతో విద్యార్థులు ఆసక్తి చూపడం లేదు. నెలకు 50,000 అద్దె భారం ప్రభుత్వంపై పడుతోంది. కేజీబీవీ ఏర్పాటు చేసినప్పటి నుంచి ఇప్పటికీ దాదాపు 48 లక్షల అద్దె చెల్లించారు. ఇప్పటికైనా అసంపూర్తిగా ఉన్న కేజీబీవీ భవన నిర్మాణాన్ని పూర్తి చేయాలని విద్యార్థినులు, స్థానికులు కోరుతున్నారు. ఇప్పుడు దాదాపుగా 2 సంవత్సరాలు గడిచింది. అదనపు గదులు నిర్వహించి కాలేజు మరియు పాఠశాల కూడా ఒకటే భవనంలో నిర్వహిస్తున్నారు. చాలా ఇబ్బందికరంగా విద్యార్థులకు ఉన్నది. చదువుకోవడం అక్కడనే ఉంది, పడుకోవడం కూడా అక్కడనే ఉంది. కాబట్టి తొందరగా ఈ యొక్క కాలేజీని అధికారులు మరియు ప్రజాప్రతినిధులు త్వరలోనే ఈ భవనాన్ని ప్రారంభోత్సవానికి చొరవ తీసుకోవాలని కోరుతున్నాం. ఇక్కడ తొందరగా పూర్తి అయితే మా పిల్లలకు మంచి భవిష్యత్తు ఉంటుంది. మంచి ప్లేసు, విస్తీర్ణ ప్లేస్లో మంచి సౌకర్యం ఉంటుందని మేము ఆశిస్తున్నాం. ఈ 2025 6 సంవత్సరాలు గడుస్తున్నా ఇది ఇంకా పూర్తి కాలేదు. దీన్ని తొందరలో ఇప్పటికైనా పూర్తి చేసి లేడీస్కు హాస్టల్కు అందిస్తారని మేము కోరుకుంటున్నాం. అక్కడ చిన్న ఉంది, ఇరకటం ఉంది, పిల్లలకు చాలా ఇబ్బంది ఉంది. ఆడ పండుకోనికే కానీ, కూర్చొని తిరగనికే కానీ, లోపల ఆడుకోనికే కానీ ఏమీ లేదు. అందుకోసానికి ఇక్కడ గౌండ్ ఉంటే కొల్ల ఉంది, ఇక్కడ బాగుంటుంది. పిల్లలకు రెస్ట్ తీసుకునికే, చేయనికే, గాలి, వాతావరణం మంచిగా ఉంటుంది. నారాయణపేట జిల్లా కృష్ణా మండలం హిందూపూర్లో నిర్మించిన కేజీబీవీ జూనియర్ కళాశాల భవనానికి 2,30,00,000తో 2023లో శంకుస్థాపన చేశారు. ఏడాదిలో ఆ భవన నిర్మాణాన్ని పూర్తి చేసినా ప్రారంభానికి నోచుకోవడం లేదు. 10వ తరగతి వరకు ఉన్న కేజీబీవీలను ఇంటర్ వరకు అప్గ్రేడ్ చేశారు. అలాంటి కాలేజీలకు అదనపు భవనాలు కొన్ని చోట్ల లేవు. కృష్ణా మండలంలో ఆ భవన నిర్మాణం పూర్తయినా ప్రారంభానికి నోచుకోకపోవడంతో పాఠశాల భవనంలోనే ఇంటర్ విద్యార్థులకు వసతి కల్పిస్తున్నారు. ప్రస్తుతం కేజీబీవీలో ఎంపీసీ, బైపీసీ కోర్సులను కళాశాలలో అందిస్తున్నారు. అదనంగా 80 మందికి సౌకర్యాలు కల్పించాల్సి ఉంది. ఆ భవనాన్ని ప్రారంభిస్తే ఏ ఇబ్బంది లేకుండా పిల్లలు చదువుకునే అవకాశం ఉందని తల్లిదండ్రులు అంటున్నారు. ఈ చుట్టుపక్కల 15 ఊళ్ళు సార్, 15 ఊళ్ళ పిల్లలు మొత్తం కలకుర్తిలో చదువుకోవాలి. అక్కడ కరెక్ట్ వసతులు లేక వాళ్ళ పేరెంట్స్ వచ్చి ఊళ్ళకి తోలుకుపోయి పొలం పనులకు తోలుకుపోతున్నారు సార్. ఈ త్వరగా కంప్లీట్ అయితే మళ్ళీ వాళ్ళందరూ ఇందులో వేసామని అనుకుంటున్నారు. ఇది తొందరగా కంప్లీట్ కావాలని గవర్నమెంట్ని కోరుకుంటున్నాం. కేవలం ఈ 5 రూమ్లలోనే ఉండడం వల్ల వాళ్ళకి అకామిడేషన్లో సరైన వాష్రూమ్స్ లేక, ఆడుకోవడానికి ప్లే గ్రౌండ్ లేక, వాళ్ళు చదవడానికి కూడా ఆసక్తి చూపలేని పరిస్థితిలో ఈరోజు కల్వకుర్తి నగరంలో కనిపిస్తూ ఉంది. ఊర్కొండలో ప్రారంభించిన నూతన బిల్డింగ్ అయిన కస్తూర్బా హాస్టల్ని వెంటనే అతి త్వరగా పూర్తి చేయవలసిన అవసరం ఎంతైనా ఉంది. అది పూర్తి అవుతేనే ఈ విద్యార్థులకు ఈ అష్టకష్టాలు అనేవి తప్పుతాయని ప్రభుత్వ దృష్టికి ఈరోజు అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ తరఫున తీసుకెళ్తున్నాం. అద్దె భవనాల్లో చాలని వస్తువులతో నెట్టుకొస్తున్న కేజీబీవీలను ఇప్పటికైనా సొంత భవనాలకు తరలించేలా చర్యలు తీసుకోవాలని పలువురు విజ్ఞప్తి చేస్తున్నారు. చదువులో మెరుగైన ఫలితాలు, కామన్ డైట్ మెనూతో పకడ్బందీ నిర్వహణతో మంచి ఫలితాలు సాధిస్తున్న కేజీబీవీలకు సొంత భవనాలున్నా సద్వినియోగం చేసుకోకపోవడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.